హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆ భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక ఏంటి ఇంకా పిల్లలు లేరా మీకు? ఏంటి పిల్ల ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇంకా పిల్లలు పుట్టలేదా అనే వాళ్ళకి కాదు. సో ఏంటంటే అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ఒకటండి, రోడ్డు మీద వెళ్తే కుక్కలు చాలా మరుగుతాయి. మనం పట్టించుకోకుండా మన లైఫ్ని మనం లీడ్ చేసుకోవాలి కాబట్టి సో మీరు ఏమేమి ఫాలో అవ్వాలి, ఫాలో అవుతే మీకు చక్కగా మంచి రిజల్ట్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఈరోజు అయితే ఆ వీడియోని మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళిపోయి అంతకన్నా ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అంటే ఇంక మనం ప్రెస్ చేశారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సపోజ్ పెళ్ళై 5 years అయింది అనుకుందామండి. ప్రెగ్నెంట్ ఇంకా రాలేదు, కంగారు పడిపోతూ ఉంటారు. పెళ్ళై 5 సంవత్సరాలు అక్కర్లేదండి, సంవత్సరం కూడా అవనకుండానే కంగారు పడిపోయే వాళ్ళు అయితే ఉన్నారు ఈ రోజుల్లో. సో వాళ్ళ కంగారు, కొంతమంది కంగారు కొన్ని వాళ్ళు అనుభవించే దాన్ని బట్టి కొంచెం వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. కానీ ఏంటంటే కంగారు పడకూడదు. సో దేనికైనా సరే ఒక్కొక్కరు అంటూ ఉంటారు, అంగో వాళ్ళ కాల్ నీళ్ళు వేసేసుకుంది, చక్కగా బిడ్డను కనేసింది, అప్పుడే నీకు ఎవరూ లేరు కట్ట అనేసి సూదుతో గుచ్చినట్టు పుండు మీద కారం జల్లినట్టు అంటారు కదా. సో అలాంటివి అయితే మాటలు చల్లుతూనే ఉంటారు ఎవరైనా సరే. ఈవెన్ అత్తగారే కావచ్చు, ఆడపడుచులే కావచ్చు, పక్కింటోళ్ళే అవ్వచ్చు, ఎదిరింటోళ్ళే అవ్వచ్చు, పొరిగింటోళ్ళే అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా పుండు మీద కారం జల్లినట్టే జల్లుతూనే ఉంటారు. అసలే ఇక్కడ మనం బాధపడుతూ ఉంటాం, అయ్యో ఇంకా పిల్లలు పుట్టలేదే. మనం బాధపడేదానికన్నా వీళ్ళు అనే మాటలకి మనకి బాధ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో ఏంటి ఇంకా పిల్లలు పుట్టలేదు, పుట్టరా ఏంటి అనేసి అయితే మనము అనేసుకుంటూ ఉంటాం. సో అలాంటివి ఏమి అనుకోవద్దండి. ఏంటంటే కనుక కొంతమందికి ఏంటంటే పెళ్ళి అవ్వగానే కన్సీవ్ కొంతమంది అవుతారు, కొంతమందికి సంవత్సరానికి అవుతారు, కొంతమందికి 2 సంవత్సరాలకు అవుతారు. ఏంటంటే ఏదైనా ప్రాబ్లం ఉంటేనే కన్సీవ్ అవ్వరా? ఏదైనా ప్రాబ్లం ఉంటేనే పిల్లలు పుట్టడం లేట్ అవుద్దా? అలా ఏం కాదు కదా. కొంతమందికి ప్రాబ్లం ఏమీ లేకపోయినా పిల్లలు కొంచెం అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కొంచెం లేటుగానే పుడతారు. అంటే కొంచెం ఉంటాయి కాబట్టి కొన్ని అంటే అవి ఇక్కడ దేవుడు రాస్తాడండి. అది ఏ టైంలో మనకి ఏమి ఇవ్వాలి అనేది దేవుడు ఇక్కడ రాస్తాడు. ఒకవేళ అన్ని కరెక్ట్గా ఉన్నా సరే లేట్ అవ్వే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళ గురించి ఈ వీడియో అనమాట. వాళ్ళ గురించనే కాదు, ఒకవేళ ప్రాబ్లం ఉన్నా, ఒకవేళ నిజంగా పిల్లలు పుట్టలేదు వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. పిల్లలు కనాలని ఎవరికి ఉండదండి, ఎవరికైనా ఉంటుంది. అమ్మ నాన్న అని పిలిపించుకోవాలని ఎవరికైనా ఉంటుంది. ఏదో మీరు పక్కింటోళ్ళు అనేసినంత మాత్రాన మనం బాధపడవలసిన అవసరం అయితే లేదనమాట. సో మన వీడియోస్ అయితే ఉన్నాయండి. చక్కగా పిల్లలు కలగాలంటే మనం ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఇలాగా కొన్ని వీడియోస్ ఉన్నాయన్నమాట. మొన్నే వీడియో పోస్ట్ చేశాను, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అనేసి నిన్నే పోస్ట్ చేశాను. సో డాక్టర్ని కన్సల్ట్ అయ్యి చక్కగా పీరియడ్స్లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ఏమన్నా మీకు ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా, నీటి బుడగలు ఉన్నా, అలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ప్రతిదానికి మెడిసిన్స్ వచ్చినాయి. ఏమి మీరు ఆందోళన పడద్దు, ఏమి ఇదవ్వద్దు. ఈ వీడియో ఎందుకు చేశానంటే కొంచెం మీకు బూస్టప్ ఇవ్వడానికి. అంటే ఇలా చెప్పాను కదండి, దారిలో వెళ్తే కుక్కలు ఎన్నో మురుగుతాయని. సో అలాంటివి పట్టించుకోవద్దు అనేసి అయితే ఈ వీడియో అయితే మీకు చేయడం జరిగిందనమాట. ఈరోజు నేను ఏంటంటే మంచి ఫుడ్ తీసుకోండి, మంచిగా ఉండండి. మీ హస్బెండ్ అండ్ వైఫ్ మీరిద్దరు ఫస్ట్ మంచిగా ఉండండి, మీరిద్దరు అన్యోన్యంగా ఉండండి, మీరిద్దరు చక్కగా టైం స్పెండ్ చేసుకోండి. ఒకరితో ఒకళ్ళు ఫోన్లు గేమ్లు ఇవన్నీ పక్కన పాడేసి చక్కగా టైం స్పెండ్ చేసుకుంటూ ఉండండి. ఒకరికొకళ్ళు చక్కగా మంచి ఫుడ్ తీసుకుంటూ ఉండండి, హ్యాపీగా ఉండండి. వాళ్ళు ఏదో అన్నారనేసి వాళ్ళ మాటలు మీరు పట్టించుకున్నారంటే మీరు స్ట్రెస్ ఫీల్ అయిపోతూ ఉంటారనమాట. ఆ స్ట్రెస్ వల్ల కూడానండి మీలో ఎగ్స్ అనేవి కూడా, లేకపోతే స్పామ్స్ అనేవి కూడా విడుదల అవ్వడానికి అవకాశం ఉండదన్నమాట. విడుదలైనా అవి కొంచెం డౌన్ఫాల్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఈ స్ట్రెస్ వల్ల మనకి బాడీలో ఏమీ పనిచేయదు. మైండ్లో ఒకటి తిరుగుతూ ఉంటే లోపల మనకి ఏమీ బాడీ సహకరించదండి. సో స్ట్రెస్ ఫీల్ అవ్వకండి. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఏమి పట్టించుకోవద్దు. స్ట్రెస్ అయితే ఫీల్ అవ్వద్దు. మెయిన్ అదే. చక్కగా స్ట్రెస్ ఒకవేళ వాళ్ళు ఏదో అన్నారు అనుకోండి, వాళ్ళు ఒకవేళ మీ గురించి నెగిటివ్గా ఎవరైనా మాట్లాడితే కనుక వాళ్ళ దగ్గర నుంచి మీరు దూరంగా వచ్చేయండి. చక్కగా మెడిటేషన్ చేసుకోండి, యోగా చేసుకోండి, లేకపోతే వాకింగ్ చేసుకోండి.
అయినా బుక్స్ చదువుకోండి, మంచి మంచి దేవుడి పుస్తకాలను, లేకపోతే జీకే క్వశ్చన్స్, నాలెడ్జ్ పెంచుకోవడానికి ఏదో ఒకటి, లేకపోతే దేవుడి పుస్తకాలను ఏదో ఒకటి చక్కగా మంచి మంచి బుక్స్ చదువుకోండి. చక్కగా మంచి మ్యూజిక్ వినండి, చక్కగా స్లో మోషన్లో ఉన్న మంచి మంచి మ్యూజిక్స్, మీకు ఇష్టమైన మ్యూజిక్. ఒక్కొక్కరిది ఒక టేస్ట్ కదా, ఒక్కొక్కరికి మంచి స్లో మ్యూజిక్ ఇష్టం, ఒక్కొక్కరికి చక్కగా మాస్ ఇష్టం కదా. సో అలాగా మీకు ఏ మ్యూజిక్ ఇష్టమైతే ఆ మ్యూజిక్, ఆ సాంగ్స్ అవన్నీ పెట్టుకుని వింటాం. చక్కగా మంచి మంచి ఏమైనా మీకు ఇష్టమైన ఫుడ్ అవి చేసుకుని తింటాం. ఇలాంటివి చేశారంటే కనుక స్ట్రెస్ నుంచి అయితే మీరు చక్కగా బయటపడటానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మెయిన్ స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు, మీ భార్యాభర్తలు ఇద్దరు కూడా స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు. చక్కగా ఎవ్వరి మాటలు మీరు పట్టించుకోవద్దండి. సో స్ట్రెస్ అయితే ఫీల్ అవ్వకండి. నేను చెప్పేది అయితే అదే, చక్కగా మీకు టైం దొరికినప్పుడు ఎక్కడికైనా చక్కగా బయటికి వెళ్ళడం అని, సో అలాగా ఏదో ఒకటి ప్లాన్ చేసుకుంటూ ఉండండి. అంటే ఒక్కటండి, చెడు దగ్గర మనం ఉండకూడదు. ఒకవేళ చెడు దగ్గర మనం ఉన్నామంటే మన బ్రెయిన్ కూడా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళు ఏదో అనేసారు మనల్ని, మన పిల్లలు పుట్టరా ఇంకా కట్ట అనేసి థాట్లోకి మీరు వెళ్ళిపోతూ ఉంటారు. అవన్నీ వద్దు. చక్కగా మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఒక 1 ఇయర్ వెయిట్ చేయండి. మ్యారేజ్ అయ్యాక 1 ఇయర్ వెయిట్ చేయండి, తప్పేముంది. ఒకవేళ బాగా కొంతమందికి పెళ్ళికి ముందే తెలుస్తాయి కదా, కొంచెం నాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది, లేకపోతే ఏదో ఒకటి అంటే నీటి పొడుగులు ఉన్నాయి నాకు, లేకపోతే నాకు డేట్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలాంటి ముందే తెలిసిన వాళ్ళు ఏంటంటే కనుక ముందు నుంచే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, తప్పేమీ లేదు. ఒకవేళ ఏ ప్రాబ్లం లేని వాళ్ళు 1 సంవత్సరం వెయిట్ చేసి చక్కగా తర్వాత అప్పుడు కూడా ఒకవేళ లేదు అనిపిస్తే కనుక అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి చక్కగా డాక్టర్కి మీరు మీ ప్రాబ్లం చెప్తున్నారంటే వాళ్ళు చక్కగా అన్ని చెకప్స్ చేస్తారు. మీకు ఏ ప్రాబ్లం ఉందో తీస్తారు బయటికి, దానికి తగ్గ మెడిసిన్స్ మీకు రాస్తారు. చక్కగా మెడిసిన్స్ వాడుతూ మంచి ఫుడ్ తీసుకుంటూ మీ పార్ట్నర్తో మీరు హ్యాపీగా ఉంటూ చక్కగా బయటికి గట్టా వెళ్తూ చక్కగా చెడు మనుషుల దగ్గర నుంచి మీరే దూరంగా రావాలి. వాళ్ళు ఏంటంటే మనకి దగ్గరగా రావడానికే ట్రై చేస్తారు, కానీ మీరు ఆ చెడు నుంచి మీరే బయటికి రావాలి. కాబట్టి అస్సలు వాళ్ళ మాటలు ఏమీ పట్టించుకోవద్దు. ఎవరో ఏదో అన్నారని ఏదో చేస్తే ఇంకెందుకంటే మన లైఫ్ మన ఇష్టం. పిల్లలకి అనేది మనము, పెంచేది మనము, అన్ని వాళ్ళకి చేసుకునేది మనము. ఎప్పుడు మనం రెడీగా ఉంటే అప్పుడు చక్కగా పిల్లల్ని కని చక్కగా అంతా కూడా చక్కగా సెట్ చేసుకోండి. అది మన ఇష్టం, మన ఇష్టం మీద ఏర్పడి ఉంటుందన్నమాట. సో ఇంకొక విషయం ఏంటంటే కనుక ఒకరు లేదా ఇద్దరు ముద్దు అనమాట, అంతకన్నా ఇంకా ఎక్కువ వద్దు. సో ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే మన భారతదేశంలో ఇప్పటికే జనాభా చాలా 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 పెరిగిపోయిందనమాట. నేను చదువుకున్నప్పుడే 131 కోట్లు ఎంతో అనేవారు అనమాట. అంటే ప్రపంచంలోనే అతి జనాభా ఉన్న దేశంగా మనదే, సెకండ్ ప్లేస్లో మనదే ఉందనుకుంటా. అప్పుడు నేను చదువుకున్నప్పుడైతే సెకండ్ ప్లేస్ 132 క్రోర్స్ పీపుల్ అయితే మనకి మన దేశంలో ఉన్నారనమాట. సో దీని గురించి నెక్స్ట్ ఒక వీడియో చేసుకుందామండి. కొంచెం అవేర్నెస్గా కల్పించినట్టు కూడా ఉంటుంది జనాల్లో. ఏంటంటే కనుక చెప్పాను కదా, మెయిన్ ఈ పాయింట్స్ పాటించండి. చక్కగా మీరు హ్యాపీగా ఉండండి, మీ లైఫ్ పార్ట్నర్తో హ్యాపీగా ఉండండి. చక్కగా వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. మొబైల్స్ అన్నీ పక్కన పడేసి చక్కగా మ్యూజిక్ వినండి. స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా చక్కగా మ్యూజిక్ వినండి, కుకింగ్ చేసుకోండి, మీకు ఇష్టమైనవి తినండి, చక్కగా అంతా ఎంజాయ్ చేయండి, వాకింగ్ చేయండి, యోగా చేయండి, మెడిటేషన్ చేసుకోండి. ఇలా అన్నీ చేసుకుంటూ చక్కగా హ్యాపీగా మీరు ఉన్నారంటే కంపల్సరీ ఆ దేవుడు మిమ్మల్ని కరుణిస్తాడు. మీకు చక్కగా అలాగే మంచి డాక్టర్ని కూడా కన్సల్ట్ అవ్వాలి. చక్కగా మంచి డాక్టర్ని కూడా కన్సల్ట్ అయ్యి మంచి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటే కంపల్సరీ ఆ దేవుడు అయితే మిమ్మల్ని కనికరిస్తాడు అనమాట. గాల్లో దీపం పెట్టేసి దేవుడా నువ్వు ఉన్నావు అంటే కనుక దేవుడు కూడా ఏం చేయలేడండి. మన ప్రయత్నం మనం చేయాలి. మనం చక్కగా మంచి డైట్స్ అవి తీసుకుంటూ మంచిగా హ్యాపీగా కట్టా ఉంటూ అన్నీ చేసుకుంటూ మంచి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి చక్కగా అన్నీ వాడుతూ ఉంటే దేవుడు కూడా మనకి తోడుగా ఉంటాడనమాట. దీపం మారిపోతుంటే చేతులు అడ్డు పెడితేనే దీపం మారకుండా ఉంటుంది. కాబట్టి సో మన లైఫ్ని మనమే కాపాడుకోవాలి. కాబట్టి సో మనకి మనం అమ్మ అని పిలిపించుకొని నాన్న అని పిలిపించుకోవాలి. కాబట్టి మనం చక్కగా అంతా చేసుకుని అంతా పర్ఫెక్ట్గా చేసుకుంటే సో ఎవ్వరి మాటలు ఏమీ పట్టించుకోవద్దండి. సో మీకు ఏంటంటే కొంచెం బూస్టప్ అంటే కొంచెం మీకు మీ మనసులో కొంచెం నా పోహలు ఉంటే అవి తొలగించడానికి ప్రయత్నించడానికి వీడియో చేశాను. నాకు తెలిసి అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. బాయ్ బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.